పాలకొల్లులో అభివృద్ధిని అడ్డుకున్నది వైసీపీ ప్రభుత్వమే అన్నారు పాలకొల్లు ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థి నిమ్మల రామనాయుడు. వైసీపీ అభ్యర్థికి పాలకొల్లులో ఏ గ్రామంలో ఏ సమస్య ఎక్కడుందో కూడా తెలియదని ఆయన ఆరోపించారు. వైసీపీ అభ్యర్థికి పాలకొల్లు అద్దే ఇల్లు కాబట్టి అభివృద్ధి అక్కర్లేదని, తనకది సొంత నేల అని నిమ్మల స్పష్టం చేశారు. వైసీపీ సర్కారుకు తెలిసింది అక్రమ కేసులు పెట్టడమేనని, తాను డీజీపీకి దరఖాస్తు చేసుకుంటే తనపై 14 అక్రమ కేసులు ఉన్నట్లుగా తెలిపారన్నారు. తనేంటో పాలకొల్లు ప్రజలకు తెలుసని, మళ్లీ గెలిచేది కూటమి అభ్యర్థిగా తానే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యే నిమ్మలతో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్. పాలకొల్లులో హోరాహోరీగా టీడీపీ వైసీపీ ప్రచారాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఇప్పుడు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా జరుగుతుంది మీ ప్రచారం? అటు వైసీపీ నుంచి కూడా బీసీలు తమ వెంటే ఉన్నారంటున్నారు. ఎందుకు ఈ సామాజిక వర్గాలు వస్తుంది? ఏదైతే ఈవేళ పాలకొల్లు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు రామానాయుడు అంటే ఏంటో. ఈవేళ ఏదైతే వాళ్ళకి ఎవరైతే ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఎవరైతే పోటీ చేస్తున్నారో ఆయనకి ఇక్కడ పునాదులు లేవు. ఈ యొక్క నియోజకవర్గంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయో తెలియదు, ఏ గ్రామం నుంచి ఏ గ్రామం వెళ్ళాలో తెలియదు, ఏ గ్రామంలో ఏ సమస్య ఉందో తెలియదు. ప్రజల్లో ఆదరణ కరువైనటువంటి స్థితిలో ఆయన ఒకవేళ ఏదైనా కులం వాడితే ఆయనకే నష్టం. ఈవేళ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. రామానాయుడు అంటే ఒక కులాలకి మతాలకి అతీతంగా పనిచేసేటువంటి వ్యక్తి అని ఈవేళ ప్రజలందరికీ తెలుసు. అందుకే ఈవేళ నేను పాదయాత్రలో వెళ్తూ ఉంటే కొంతమంది ప్రజలు కూడా ఆగ్రహాలస్యాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ మీద. గతంలో కోవిడ్ వచ్చింది, కోవిడ్ వస్తే భార్య భర్తలు కూడా సంబంధాలు తెగిపోయాయి. అటువంటి సమయంలో రామానాయుడు గారు తన కుటుంబం అంటే తన పిల్లలు కాదని మా కోసం మరి మా ఇంటికి వచ్చి మాకు ధైర్యం చెప్పి మాకు హాస్పిటల్లో ఆక్సిజన్ ఏదైతే రెమిడిసివిర్ ఇంజక్షన్లు బెడ్స్ ఇప్పించాడు. మరి అప్పుడేమైపోయాడు ఈ వ్యక్తి ఎక్కడున్నాడని చెప్పి. అదేవిధంగా పేకల్లోతు వరదల్లో మరి రామానాయుడు గారు వచ్చి మాకు సాయం అందిస్తేనే కానీ దిక్కు మొక్కు లేదు. అప్పుడు ఏమైపోయాడు ఈ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అని. టిట్కో ఇళ్ళు 5 సంవత్సరాల నుంచి 5 రూపాయలు పని చేయలేదు, ఒక అర్బస్తా సిమెంటే లేదు, ₹1 ఖర్చు పెట్టలేదు. ఈవేళ ఆ పేదల కోసం, ఆ మహిళల కోసం రామానాయుడు గారు సైకిల్ వేసుకుని మండు టెండర్లో మరి అసెంబ్లీకి వెళ్ళిపోయాడు. అప్పుడే వైపోడి ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అని. ఏదైతే ఈ 5 సంవత్సరాల్లో మాకు ఏదైతే ఒక అంబేద్కర్ భవన్ ఆ రోజు రామానాయుడు గారు నిర్మాణం చేస్తే ఈవేళ అంబేద్కర్ భవన్కి కనీసం రంగులు కూడా వేయలేనటువంటి దుస్థితిలో ఉన్నాడు. ఏమైపోయాడు ఈ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అని. ఏదైతే గౌడ సెట్టిబలిజ భవనానికి ఆ రోజు ₹1,50,00,000 మరి రామానాయుడు గారు ఇచ్చారు. మరి ఈ 5 సంవత్సరాల్లో ₹5 కూడా ఇవ్వనటువంటి వ్యక్తి ఈవేళ బీసీ అని ఈవేళ మభ్య పెడుతున్నాడు, మాయి పెడతా ఉన్నాడు అనేటువంటి పరిస్థితి అయితే ఈవేళ ఈ యొక్క నియోజకవర్గంలో ఉంది. ఖచ్చితంగా బీసీ అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే బీసీ. ఈవేళ చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, మోడీ ఈ యొక్క కూటమి అధికారంలోకి వస్తే బీసీలకి న్యాయం జరుగుతుంది అనేటువంటి ఆలోచనతో ఈవేళ ప్రజలందరూ కూడా పర్టికులర్గా బీసీలందరూ కూడా ఉన్నారు. అందుకే ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మరి రేపు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి రావాలనేటువంటి ఆలోచనతో ఈవేళ పాలకొల్లు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఉన్నటువంటి పరిస్థితి. అంటే వైసీపీ అధికారంలో ఉన్నటువంటి 5 ఏళ్లలో పాలకొల్లుని అభివృద్ధి చేయాలని చూస్తే ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అభివృద్ధిని అడ్డుకున్నారంటూ కూడా వారు ఆరోపణలు చేస్తున్నారు. ఏం అడ్డుకున్నారు అనుకోవచ్చు? అసలు వాళ్ళకి అవగాహన లేకుండా మాట్లాడడం అనేది మీకే అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అరాచకత్వం మీ అందరికీ తెలుసు. 27 కేసులు స్వయంగా నా మీద పెట్టాడు. ఈరోజు నేను డీజీపీకి సైతం మా మీద ఉన్న కేసుల వివరాలు తెలపగలరని చెప్పి మేము డీజీపీకి, ఎందుకంటే ఎప్పుడు ఏ కేసులు పెట్టారో కూడా మాకు తెలియని స్థితిలో డీజీపీకి మేము లెటర్ పెట్టుకునే పరిస్థితి ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్పిస్తే, అందులో నిన్న మన వెస్ట్ గోదావరి ఎస్పీ నుంచి నిన్న వస్తే 14 కేసులు ఉన్నాయి. నేను కూడా ఆశ్చర్యపోయేదో 5-6 కేసులు ఉన్నాయేమో అనుకున్నా. నిన్న చూస్తే 14. అంటే కక్షలు, కేసులు, వేధింపులతోటి నడిచేటువంటి ప్రభుత్వం. అటువంటి ప్రభుత్వంకి వ్యతిరేకంగా మాట్లాడడానికే ఈవేళ పాపం ప్రజలకు కూడా వాయిస్ లేనిటువంటి పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో. అటువంటి స్థితిలో రామానాయుడు గారు అడ్డుకున్నారని వాళ్ళు చెప్పడం అని అంటే ఈవేళ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. ఈరోజు ఈ నియోజకవర్గంలో మీరు తెచ్చుకున్న కమిషనరా, నేను తెచ్చుకున్న కమిషనరా? ఈరోజు ఈ యొక్క నియోజకవర్గంలో మీ సీఏ ఉన్నాడా, నేను తెచ్చుకున్న సీఏ ఉన్నాడా? మీ ఎంఆర్ఓ ఉన్నాడా, నా ఎంఆర్ఓ ఉన్నాడా? మీ ఎంపీడీ ఉన్నాడా, నా ఎంపీడీ ఉన్నాడా? మరి అంటే మీరు అధికారాన్ని అనుభవిస్తూ ఉన్నారు. మీరు అధికారుల మీద పెత్తనం చెలాయిస్తూ ఉన్నారు. 4 సార్లు కమిషనర్లు మార్చారు, 4 సార్లు సీఏలు మార్చారు, 4 సార్లు ఎంఆర్ఓలు మార్చారు, 4 సార్లు ఎండిఓలు మార్చారు. మీ కార్లకి మాత్రం సైరన్, ఏ పదవి లేకపోయినా సైరన్ వేసుకుని తిరుగుతారు. మీ కారు ఎదురు మాత్రం సీఏలు, ఎస్ఏలు మీకు కాపలా రావాలి. కానీ పాలకొల్లు నియోజకవర్గం పట్టింపు అవసరం లేదు. ఎందుకంటే మీకు ఇది అద్దిల్లు. సొంత ఇల్లు అయితే బాగు చేసుకోవాలనుకుంటాడు. అద్దిల్లు అయితే ఎప్పుడు ఖాళీ చేస్తామంటారో, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. కాబట్టి వాళ్ళకి పట్టలేదు. 5 సంవత్సరాలు పట్టలేదు వాళ్ళకి. నిజంగా పట్టుంటే ఇది మన
సొంత ఇల్లు అని ఉంటే బాగు చేసుకునేవాడు, వాడికి అద్దెలు కాబట్టి అవసరం లేదు, ఇక్కడ కాకపోతే ఇంకోసాట బతుకుతాడు రేపొద్దుట. ఆ ఉద్దేశంతో వాళ్ళే 5 సంవత్సరాలు ప్రజల బాగోగులు పట్టించుకోలేదు, కానీ వాళ్ళకి పదవులు తెచ్చుకోవడంలో మాత్రం కృతజ్ఞతలయ్యారు. ఒక డీసీబీ చైర్మన్, ఒక డీసీఎంఎస్ చైర్మన్, ఒకళ్ళు ఎమ్మెల్సీ, ఒకళ్ళు టీటీడీ, ఈయన ఒక ఇన్ఛార్జు, ఈయన ఎవరో ముక్కు ముఖం తెలియదు, ఈయన పేరు తెలియదు. పోనీ అంటే కొంతమంది అంటూ ఉంటారు, ఓకే ఎక్కడైనా పోటీ చేయొచ్చు కదా, మీ చంద్రబాబు నాయుడు గారు చేయలేదా, లోకేష్ గారు చేయలేదు. ఓకే చేస్తారు, వాళ్ళ రాష్ట్ర నాయకత్వం ఉంది. ఓకే పీతన సత్యనారాయణ గారు ఉన్నారు, ఆయనకు గుర్తింపు ఉంది, ఆచంట కాకపోతే ఆయన ఎక్కడైనా పోటీ చేయొచ్చు. నీకే అర్హత ఉంది, నువ్వు ఏం సామాజిక సేవ చేసావని, ఏం ప్రజా సేవ చేసావని, ప్రజల కోసం ఏం ఉద్యమాలు నడిపేవని నీకు వేళ మొత్తం రాష్ట్రంలో నీకు ఎక్కడైనా పోటీ చేయడం అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కొంతమంది చెప్పేదానికి నేను సమాధానం చెప్తున్నా. అంచేత అద్దిల్లే, సొంతిల్లే. ఈరోజు ఈ నియోజకవర్గం నా సొంతది, ఈ మట్టిలో పుట్టాను, ఈ మట్టిలో పెరిగాను, ఇక్కడ గాలి వాసన తెలుసున్నట్టు వ్యక్తిని కాబట్టి ఈ పాలకులు బాగుండాలి అనేటువంటి ఆలోచనతోటే. అంతే కదా మీరు కూడా చూస్తున్నారు, ఉదయం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు దేనికి పనిచేస్తూ ఉన్నాం, పాలకుల అభివృద్ధి కోసం, పాలకుల సంక్షేమం కోసం పనిచేస్తూ ఉన్నాం. అంతేగాని నా కుటుంబం కోసం నేను పనిచేయలేదుగా. 10 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా నన్ను చూశారు. ఒక్కసారి ఎమ్మెల్యేని గెలిపిస్తే ఆస్తులు అంతస్తులు పెంచుకుంటూ పోతారు, అందనంత దూరానికి వెళ్ళిపోతాడు. కానీ మరి 10 సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తున్నా, నా ఆస్తులు నమ్ముకుని పనిచేసా. ఎందుకు అంటే నాకు ఒకటే పట్టుదల, ఒకటే కసి, ఈ పాలకులను అగ్రస్థానంలో నిలపాలి. మరి ఈవేళ ఎన్ని సంవత్సరాలైంది, నిధులు తెచ్చినా కూడా చేయలేనిటువంటి మీరు దద్దమ్మలు. ఏదైతే దమ్మాయిపర్తి డ్రైన్ ఉంది, 6 కోట్ల రూపాయల నిధులు నేను మంజూరు చేసుకొచ్చా. ఈవేళ నువ్వు 1 రూపాయి మంజూరు చేయక్కర్లా, తెచ్చిన నిధులు కూడా 5 సంవత్సరాలు 5 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేనటువంటి మీరు మరి ఈవేళ ఇటువంటి కాకమ్మ కథలు చెప్తే ఎవరో నమ్మేటువంటి పరిస్థితి లేరు. అందుకే రేపు రాబోయేటువంటి రోజుల్లో పాలకొల్లులో అనేది గెలుపు వన్ సైడ్గా. ఎందుకంటే నేను 2014లో త్రిముఖ పోటీలోనే గెలిచాం, 2019లో త్రిముఖ పోటీలో గెలిచాం. ఈరోజు త్రిముఖ పోటీ లేదు, ఈ 2 పక్షాల పోటీ చేస్తూ ఉన్నాయి. అందుచేత ఖచ్చితంగా పాలకొల్లు నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఆశీర్వదించడానికి రెడీగా ఉన్నారు. నేను కూడా రేపు ఎన్నికల్లో గెలవచ్చమని కోరేది, ఓట్లేయమని ఆశీర్వదించమని కోరేది ఖచ్చితంగా ఏదైతే వాళ్ళ రుణం తీర్చుకోవడానికి, పాలకొల్లు రుణం తీర్చుకోవడానికి ఉంది. ఆలోచనని ఆశీర్వదిస్తున్నారు ఇవాళ పాలకొల్లు ప్రజలందరూ. చూస్తే పాలకొల్లు నియోజకవర్గంలో మరోసారి తన విజయం తథ్యం. పాలకొల్లు అభివృద్ధి కోసం, సొంత నేల అభివృద్ధి కోసమే తాను పాటుపడుతున్నట్టు పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వాటర్ స్టూడియో.